నమస్తే, వెల్కమ్ టు హెల్త్ టైమ్. ఈరోజు హెల్త్ టైంలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్, అంటే రొమ్ము క్యాన్సర్. ఇది రావడానికి గల కారణాలు ఏంటి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అండ్ అలాగే దీనికి ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి వంటివి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ గౌతమ్ గారు. సో వీరు వచ్చేసి మెడికల్ ఆంకాలజిస్ట్. సో వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే క్యాన్సర్స్ చాలా రకాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా చూసుకున్నట్లయితే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ కేసెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి, మనం వింటూ కూడా ఉన్నాము. సో అసలు రావటానికి గల రీజన్స్ ఏంటి అని మనం మాట్లాడుకోబోయే ముందు అసలు క్యాన్సర్ అంటే ఏంటి, ఎందుకంటే నార్మల్ కణాలకి క్యాన్సర్ కణాలకి డిఫరెన్స్ ఏంటంటారు? మన బాడీలో ప్రతి సెల్ కూడా డైలీ డివైడ్ అవుతూ ఉంటుంది. ఆ డివైడ్ అయిన సెల్స్ కంట్రోల్లో ఉంటే అది క్యాన్సర్ లెక్క కాదనమాట. అదే అన్కంట్రోలబుల్ లెక్క డివైడ్ అయితే అది క్యాన్సర్ సెల్ అవుతుంది. ఓకే. సో క్యాన్సర్ సెల్ అనేది ఏంటంటే మన బాడీలోని సెల్స్ డివిజన్ అన్కంట్రోలబుల్గా అయితే అది అప్పుడు క్యాన్సర్ సెల్గా ఫామ్ అవుతుంది. ఓకే. సింగిల్ సెల్ నుంచి డివైడ్ అయ్యి అది సమ్ బిలియన్స్ ఆఫ్ సెల్స్ అయ్యి క్యాన్సర్ సెల్గా ఫామ్ అవుతుంది. కంటిన్యూస్గా మల్టిప్లై అవుతూ క్యాన్సర్ సెల్గా ఫామ్ అవుతుంది. రైట్. సో కారణాలు అసలు రావడానికి గల రీజన్స్ ఏంటంటారు? ఎక్కువ అంటే చాలా వరకు కూడా లేడీస్లోనే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మనం చూస్తున్నాము. సో అండ్ అలాగే కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్ పేషెంట్స్ ఎక్కువైపోతూ ఉన్నారు రోజు రోజుకి. రీజన్స్ ఏంటంటారు? అవునండి, మేము కూడా డైలీ ప్రాక్టీస్లో చాలా కేసెస్ చూస్తున్నాము, బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇంతకుముందు 5 years బ్యాక్ 10 years బ్యాక్ ఓల్డ్ అబోవ్ 60 yearsలో కామన్గా చూస్తుండే బ్రెస్ట్ క్యాన్సర్స్. బట్ ఈ లాస్ట్ 5-10 yearsలో ఎస్పెషలీ యంగ్ పేషెంట్స్ లైక్ 30 years 40 years వాళ్ళు కూడా చాలా ఫ్రీక్వెంట్గా బ్రెస్ట్ క్యాన్సర్స్తోని డయాగ్నోస్ అవుతున్నారు. దీనికి క్యాన్సర్కి ఒక సింగిల్ ఫ్యాక్టర్ అని ఉండదు, మల్టీ ఫ్యాక్టోరియల్ కాజెస్ అని ఉంటాయి. మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ బ్రెస్ట్ క్యాన్సర్కి ఏంటంటే ఏజ్. లైక్ ఎనీ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఓల్డ్ ఏజ్లో వస్తుంది. ఏజ్ అంటే మోర్ దెన్ 60 years వాళ్ళకి రిస్క్ ఎక్కువ అవుతుంది. ఇంకా చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏంటంటే స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ, ఒబేసిటీ కానీ, ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా, ఓవేరియన్ క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా వీళ్ళందరికీ కొంచెం బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకా డైటరీ హ్యాబిట్స్, కన్జంప్షన్ ఆఫ్ ఫ్యాట్, ఎక్కువ ఫ్యాట్ మీట్ కన్సంప్షన్ ఎక్కువ చేసినాం. ఇంకా ఈ మధ్య ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ కూడా చాలా యూజ్ చేస్తున్నారు దానివల్ల. ఇంకా బ్రెస్ట్ ఓల్డ్ ఏజ్లో ప్రెగ్నెంట్ అవ్వడము మోర్ దెన్ 35 years, అది కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. ఓకే. సో లేట్గా కన్సీవ్ అయితే కూడా రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయంటారు. అదొక రిస్క్ ఫ్యాక్టర్. మల్టీ రిస్క్ ఫ్యాక్టర్ అదొక రిస్క్ ఫ్యాక్టర్. ఇంకోటి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోవడము, అది కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే. సో మాక్సిమం అంటే రీజన్స్ అయితే ఇవి ఉండొచ్చు. అండ్ అలాగే మీరు చెప్తున్నారు అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే, అంటే వంశపారపర్యంగా కూడా ఒకవేళ హిస్టరీలో ఎవరికైనా ఉంది అంటే రావడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. అంటే మేము చూసే 100% బ్రెస్ట్ క్యాన్సర్స్లో ఒక 10 to 20 పీపుల్కి 100 పేషెంట్స్లో 10 to 20 పీపుల్కి వంశపార్యపరంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీలో బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ ఉంటే వాళ్ళకి డెఫినెట్లీ ఫ్యామిలీ హిస్టరీ అనేది ఉంటే వాళ్ళు డెఫినెట్లీ చెక్ చేయించుకోవాలి. వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొక సందేహం కూడా ఏంటంటే, ఇక్కడ కొంతమందికి ఉన్న డౌట్ కామన్గా ఏంటంటే, అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరో ఒకరికి ఫాదర్స్కో ఎవరికో ఎప్పుడో ఏదో ఒక క్యాన్సర్ అనేది లైక్ బ్లడ్ క్యాన్సర్ లేకపోతే బోన్ క్యాన్సర్ లాంటిది ఉండొచ్చు. బట్ అది తర్వాత నెక్స్ట్ జనరేషన్స్కి వచ్చేసరికి ఇంకొక టైప్ ఆఫ్ క్యాన్సర్లో బయటపడడం కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ సందేహం ఏంటంటే అట్లా కూడా రావచ్చా, అంటే సేమ్ టైప్ ఆఫ్ క్యాన్సరే నెక్స్ట్ జనరేషన్ అంటే ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి రాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ కూడా వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయంటారు? డెఫినెట్లీ ఉన్నదండి. ఫ్యామిలీలో ఫాదర్కి ఒక క్యాన్సర్, సన్కి ఇంకో క్యాన్సర్, మదర్కి ఒక క్యాన్సర్, డాటర్కి ఇంకో క్యాన్సర్ అట్లా వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్లీ ఉంది. బట్ అది వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది, అరౌండ్ 10% to 20% ఉంటుంది. బట్ పేరెంట్స్కి కానీ, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్కి కానీ, అంటే కజిన్స్కి వాళ్ళకి వస్తే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుందండి. మనకి అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండి వాళ్ళు ఎఫెక్ట్ అయితే మనకు కూడా ఎఫెక్ట్ అవ్వడానికి కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుందండి. మరి 4 fathers ఆ లెవెల్, సెకండ్ కజిన్స్ అంత రిస్క్ ఉండదు, కానీ ఫస్ట్ కజిన్స్ అండ్ ఇమీడియట్ పేరెంట్స్ ఎఫెక్ట్ అయితే మనకు కూడా వచ్చే ఛాన్స్
ఎక్కువ సో ఉంటుంది. ఎంత పర్సెంట్ అంటే పాసిబిలిటీస్ ఎంతవరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయంట? అంటే అది క్యాన్సర్ బట్టి ఉంటుంది. నేను చెప్పినట్టు ఇంతకుముందు బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఒక 10 to 20% ఛాన్స్ డెఫినెట్లీ ఉంటుంది అనమాట. 10 to 20%. chance. సో అంటే ఎక్కువగా కూడా ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉన్నా కానీ నెక్స్ట్ వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంచెం అటువంటి అంటే ఇప్పుడు మనం చెప్తూ ఉన్నప్పుడు అవేర్నెస్ కోసం అని మనం ఇంతగా చెప్తూ ఉన్నా ఫస్ట్ వాళ్ళు ఇనిషియల్ కొంచెమే చూసేసి మేబీ అంటే ఇట్లా ఫ్యామిలీ హిస్టరీలో కూడా వంశపారపర్యంగా కూడా వస్తుందని అంటూ ఉన్నారు. అయితే మా ఫ్యామిలీలో ఎలా మా తాతగారికో లేకపోతే నాన్నమ్మకి ఎవరికో ఉంది, సో మాకు కూడా వస్తే ఏమో అని భయపడిపోయి మళ్ళీ అన్ని టెస్ట్లు అలా చేయించుకుని హడావుడి పడేవాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకని అడగడం జరిగిందనమాట. అదే అండి, డెఫినెట్లీ ఛాన్స్ ఉంటుంది కానీ చాలా తక్కువ రిస్క్ ఉంటుంది. సో వాళ్ళు డెఫినెట్గా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఏమన్నా సిమ్టమ్స్ అనిపించినా ఏదైనా ముందు జాగ్రత్త చర్యలు కొంచెం ముందు తీసుకుంటే డయాగ్నోసిస్ మనకి ఎర్లీగా అయితే మనకి డెఫినెట్లీ క్యూర్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే ఒకవేళ చేయించుకోవాలి కన్ఫర్మేషన్ కోసం అంటే ఫస్ట్ థింగ్ మనకి మనం ఓన్గా కూడా చెక్ చేసుకోవచ్చు, అంటే పర్సనల్ చెకప్ అనేది కూడా చేసుకోవచ్చు అని బ్రెస్ట్ క్యాన్సర్లో చెప్తూ ఉన్నారు. డాక్టర్స్ అందరు కూడా సజెస్ట్ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు, ఏ విధంగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు, అంటే ఏదైనా మనకి చిన్న డౌట్ వచ్చినా కానీ ఏ విధంగా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంటారు? సో దీని టెక్నిక్ ఏమంటామంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ టెక్నిక్ అని అంటాం అనమాట. సో మన హ్యాండ్స్ యూజ్ చేసుకొని జస్ట్ బ్రెస్ట్ని రెగ్యులర్గా ఎవ్రీ 2 to 3 monthsకి ఒకసారి ప్రెస్ చేసి చూసుకోవడం వల్ల మనకి ఏమన్నా గడ్డలు ఉన్నాయా ఏమన్నా ఉన్నాయా అని మనకి తెలుస్తుంది అనమాట. సో మీకు ఏమన్నా డౌట్ వస్తే అలా గడ్డలు ఉన్నట్టు అనిపించి సైజ్ పెరగడము అట్లా ఏమన్నా అనిపిస్తే ఇమీడియట్గా డాక్టర్ని కలిస్తే వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఫర్దర్ స్టెప్ ఏం చేయాలి అని వాళ్ళు చెప్తారనమాట. రైట్. అండ్ ఇంకొంతమంది లేడీస్లో కూడా ఉండే సందేహం ఏంటంటే సమ్ టైమ్స్ మేబీ అంటే ఏమైనా జన్యు మార్పుల వల్ల లేకపోతే ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా చెస్ట్ ఒక్కొక్కసారి వెయిట్ పెరగడం అనేది కూడా లేడీస్లో కొంతమందిలో జరుగుతూ ఉంటుంది. కొంతమందికి పెయిన్ కూడా వస్తూ ఉంటుంది. ఆ సిచ్యువేషన్స్లో కొంతమంది మ్యాక్సిమం లేడీస్ ఏం ఆలోచిస్తారంటే మేబీ ఇది ఏమన్నా క్యాన్సర్కి రిలేట్ అయి ఉండొచ్చా, అందువల్ల ఇలా పెయిన్ వస్తుందా లేకపోతే బరువుగా అనిపిస్తుందా అనే డౌట్లు కూడా కొంతమందిలో ఉన్నాయి. సో దానికి మీరేం చెప్తారు? అంటే జనరల్గా క్యాన్సర్ గడ్డలు ఏంటంటే ఇనిషియల్గా పెయిన్లెస్ ఉంటాయండి, నొప్పి ఉండవు. ఓకే. అది సైజ్ పెరిగిన కొద్దీ కొంచెం నొప్పి స్టార్ట్ అవుతుంది. అండ్ నొప్పి ఉంది అంటే జనరల్గా క్యాన్సర్ గడ్డ అని అనము. బట్ క్యాన్సర్ గడ్డ జనరల్గా నొప్పి లేకుండా స్టార్ట్ అవుతుంది. బట్ లేట్ స్టేజెస్లో అంటే సైజ్ చాలా పెరిగినప్పుడు అప్పుడు కొంచెం నొప్పి స్టార్ట్ అవుతుంది. సో కామన్గా ఈ గడ్డలన్నీ నాన్ క్యాన్సరసే ఉంటాయి 80 to 90%. పెద్ద భయపడాల్సింది ఏమి ఉండదు. కానీ ఎప్పుడన్నా మీకు నొప్పి లేని గడ్డ ఉండడం అలా అనిపించి సడన్గా సైజ్ ఇంక్రీజ్ అవుతుంది ఆర్ రెడ్నెస్ గడ్డ మీద రెడ్నెస్ పెరుగుతుంది ఆర్ ఏమన్నా సో ఐ థింక్ ఇవన్నీ సిమ్టమ్స్ లోకి అంటే మనం సిమ్టమ్స్ కింద చెప్పుకుంటే ఎటువంటి లక్షణాలు ఉంటాయో సో వాటిలోకి ఇవన్నీ అలా అంటే సైజ్ సడన్ గా పెరిగిపోవటం అండ్ పైన కూడా మనకి రెడ్నెస్ స్కిన్ మీద రెడ్ కలర్ రావడము ఏమన్నా డిశ్చార్జ్ అవ్వడము అలా సడన్ గా ఏమన్నా అనిపిస్తే వెంటనే మీ దగ్గర ఉన్న డాక్టర్ని కలిస్తే వాళ్ళు తగిన టెస్ట్లు చేసి అది క్యాన్సరా నాన్ క్యాన్సరస్ అని చెప్తారండి. రైట్. అంటే ఈ విధంగానే ఇంకొంతమందిలో కూడా ఏంటంటే మీరు అన్నట్లుగా అంటే నార్మల్గా కూడా ఉంటాయి అని చెప్తున్నారు, చిన్న చిన్న గడ్డల కింద ఉంటాయి. బట్ చాలామంది ఇలా కూడా భయపడుతూ ఉంటారు, అంటే ఇట్లా మామూలుగా చెస్ట్లో వచ్చింది అంటే కనుక ఇంకా అది క్యాన్సరేనేమో అన్న అపోహలో కూడా భయపడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరికి చెప్పకుండా అలా అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోకుండా కూడా భయపడే వాళ్ళు ఉన్నారు. సో అన్ని రకాల గడ్డలు క్యాన్సర్ రిలేటెడ్ అయితే కాదు, 90% క్యాన్సర్ రిలేటెడ్ ఉండవండి. ఓకే. ఒక 10% ఉంటాయి. ఓకే. సో మీరు రెగ్యులర్ ఎగ్జామినేషన్ చేయించుకొని మీకు ఏదైనా సైజ్ బాగా పెరుగుతున్నట్టు అనిపించినా మీకు అంటే అలా ఏమైనా సిమ్టమ్స్ అలా సైజ్ బాగా పెరుగుతుంది, మీ స్కిన్ ఏమైనా రెడ్ అవుతుంది అలా అనిపిస్తే వెంటనే ఇమీడియట్గా డాక్టర్ని కలిస్తే అతను ఎగ్జామినేషన్ చేసి ఇంకా ఫర్దర్ టెస్టింగ్ చేసి అది క్యాన్సరస్ నాన్ క్యాన్సరస్ అని చెప్తారు. ఇఫ్ ఇన్ కేస్ నాన్ క్యాన్సర్ అయి ఉంటే కనుక సో ఆటోమేటిక్ అంటే వాటంతట అవే తగ్గిపోతుంది అంటారా, లేకపోతే మళ్ళీ అగైన్ వాటికి కూడా ట్రీట్మెంట్స్ ఏమన్నా ఉంటాయి అంటారా? నాన్ క్యాన్సరస్ జనరల్గా దాని అవే తగ్గిపోతాయి, కొన్ని మెడికేషన్స్ ఉంటాయి. కానీ బాగా సైజ్ పెరుగుతుంది అనుకుంటే చిన్న చిన్న సర్జరీస్ చేసి కూడా తీసేస్తారు. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ అట్లా సైజు కణితలు నార్మల్గా క్యాన్సర్ కాకుండా ఉండే కణితలు కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి నార్మల్
బినైన్ అంటే క్యాన్సర్ కాని గడ్డలు కూడా సైజ్ పెరుగుతూ ఉంటాయి. ఫైబ్రోఅడినోమాస్ అంటాము వాటిని. అది జనరల్గా యంగ్ ఏజ్ 20-35 ఇయర్స్ లోపల వాళ్ళకి వస్తాయి. అవి వచ్చినప్పుడు అవి కూడా సైజ్ పెరగవచ్చు. సో మీకు అలా ఏమైనా డౌట్ అనిపిస్తే వెంటనే డాక్టర్ని కలవండి. వాళ్ళు ఒక అల్ట్రాసౌండ్ టెస్ట్ అని ఉంటుంది, బ్రెస్ట్ అల్ట్రాసౌండ్. అది చేస్తే మనకు దాంట్లో తెలిసిపోతుంది అది క్యాన్సర్ గడ్డన్నా కాదా అని. దాని ప్రకారం ట్రీట్మెంట్ ఉంటుందండి. రైట్. అండ్ అలాగంటే టెస్ట్లో మీరు ఇప్పుడు ఒకటి చెప్పడం జరిగింది, మామూలుగా అయితే అసలు ఏమేమి టెస్టులు చేసి ఎగ్జామిన్ చేసి కన్ఫర్మేషన్ అనేది చేస్తారు మీరు? ఫస్ట్ మా దగ్గరికి పేషెంట్ వస్తే యాజ్ అ డాక్టర్గా మేము ఫస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేస్తాం పేషెంట్ని. ఓకే. సో ఎగ్జామినేషన్లో మాకు తెలిసిపోతుంది అది క్యాన్సర్ గడ్డనా మామూలు గడ్డనా అని. ఓకే. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఫర్దర్ టెస్టింగ్ మ్యామోగ్రఫీ అని చేస్తామండి. బైలాటరల్ బ్రెస్ట్ మ్యామోగ్రఫీ, బైలాటరల్ అంటే 2 sides బ్రెస్ట్ మ్యామోగ్రఫీ చేస్తామండి. బ్రెస్ట్ మ్యామోగ్రఫీలో మనకు ఒక స్కోరింగ్ ఇస్తారండి. ఆ స్కోరింగ్ 1, 2, 3, 4, 5 అని ఉంటుందండి. 3 వరకు అది క్యాన్సర్ గడ్డ కాదండి. 4th కొంచెం డౌట్ఫుల్, అది 50-50%. 5 అని వస్తే కంపల్సరీ అది క్యాన్సర్ గడ్డ అండి. సో మేము ఏమైనా డౌట్ అనిపిస్తే ఫస్ట్ బ్రెస్ట్ మ్యామోగ్రఫీ చేస్తాము. బ్రెస్ట్ మ్యామోగ్రఫీ చేశాక మేము ఫర్దర్ టెస్టింగ్ ఇంకేమైనా బయాప్సీ అవసరమా లేదా అని ఆ టెస్ట్ చూసినాక డిసైడ్ అవుతాం. జనరల్గా 1, 2, 3 ఉంటే ఏం చెప్పాము, బయాప్సీ అవసరం లేదని చెప్తాము. 4, 5 ఉంటే కంపల్సరీ బయాప్సీ చేసి ల్యాబ్కి పంపించి కన్ఫర్మ్ చేసుకుంటాము. అండ్ అలాగే టెస్ట్లో కూడా కొంతవరకు అంటే మిగిలిన స్కాన్స్ కూడా చెప్పడం, ఎంఆర్ఐ ఇవన్నీ చెప్పడం, పెట్ స్కాన్ కూడా చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు అండ్ ఇంకా అట్ ప్రెసెంట్ చూసుకున్నట్లయితే చాలా అడ్వాన్స్డ్గా ఉంది ట్రీట్మెంట్స్ విషయంలో. దట్టు క్యాన్సర్కి సంబంధించిన ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్కి సంబంధించిన వాటికి సంబంధించి కూడా ఇంకా అడ్వాన్స్డ్గా ఇప్పుడు వస్తూ ఉన్నాయి. టెస్ట్లు కూడా అలానే అడ్వాన్స్డ్గా ఉంటూ ఉన్నాయని చెప్పారు. లేటెస్ట్గా అట్లా ఏమన్నా వీటికి సంబంధించి ఏమైనా టెస్ట్లు ఏమైనా రావడం జరిగిందా? యా, డెఫినెట్లీ అండి. లేటెస్ట్గా ఎంఆర్ఐ బ్రెస్ట్ అని అవుతున్నాయి, లేటెస్ట్ పెట్ స్కాన్స్ కూడా అవుతున్నాయి. సో ఇవన్నీ మనకి డెఫినెట్గా మన క్యాన్సర్ డయాగ్నోసిస్కి డెఫినెట్గా హెల్ప్ చేస్తాయి. బట్ ఫస్ట్ అవన్నీ ఏం చేయం, అంత అడ్వాన్స్ టెస్ట్ అవసరం లేదు. ఫస్ట్ బేసిక్ టెస్ట్ ఇస్ బ్రెస్ట్ మ్యామోగ్రామ్ ఆర్ అల్ట్రాసౌండ్ టెస్ట్. ఈ 2 చేసి మనకు డౌట్ వస్తేనే ఇంకా అడ్వాన్స్ టెస్ట్లు ఏమన్నా అవసరమా లేదా అని చూస్తాము, అంతే. రైట్. అండ్ అలాగే బయాప్సీ కూడా మీరు డిపెండ్స్ సిచ్యువేషన్ బట్టి కన్ఫర్మేషన్ కోసం ఒకవేళ 50-50 ఉంటే బయాప్సీ చెప్తామని. బట్ చాలామంది ఇంకోలా అంటే కొంతమంది భయపడేది కూడా ఏంటంటే బయాప్సీ చేసిన తర్వాత క్యాన్సర్ ఇంకా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది, ఇంకా ఎక్కువైపోతుంది అని చెప్పి భయపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు? నో అండి, అలా కాదు. అలా అని మాతో కూడా చాలా మంది పేషెంట్స్ అలా అడుగుతారు. బట్ దాని మీద చాలా రీసెర్చ్ అయింది, చాలా టెస్ట్ అయినాయి. కానీ బయాప్సీతోని ఎనీ క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అదొక అపోహ మాత్రమే. బయాప్సీ అనేది చిన్న నీడిల్ టెస్ట్, జస్ట్ నీడిల్ పెట్టేసి చిన్న పార్ట్ ఆఫ్ ద గడ్డ తీసి మైక్రోస్కోప్ కింద చూస్తారు. అది మేజర్ ప్రొసీజర్ కూడా కాదు, జస్ట్ 10-15 minutes ప్రొసీజర్. చిన్న మన ఇంజెక్షన్ ఎలా ఉంటుందో అంత నీడిల్ పెట్టి తీస్తారనమాట. సో దాంతో క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది, అదంతా అపోహ మాత్రమే అండి. ఓకే. సో అలా అంటే బయాప్సీ చేయించుకుంటే కన్ఫర్మేషన్ అనేది నిర్ధారణ కోసం బయాప్సీ అనేది చేయటం జరుగుతుంది. అండ్ అది కూడా మీరు అన్నట్టుగా చిన్న నీడిల్తో చిన్న ముక్క అనేది తీసి టెస్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల స్ప్రెడ్ అవ్వటం అనేది కానీ అంటే చాలామంది ఏంటంటే క్యాన్సర్ ఇప్పుడు మీరు ఇనీషియల్గా చెప్పారు సెల్స్ డివైడ్ మల్టిప్లై అయిపోతూ ఉంటే చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం అనేది ఏంటంటే దానికి ఏదైనా నీడిల్ లాంటిది ఏదైనా తగిలితే ఇంకా ఫాస్ట్గా అవుతాయి, ఇంకా స్ప్రెడ్ అయిపోతాయి అని చెప్పేసి చాలామంది భయపడతారు. ఆ కోవకి అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చాలామంది బయాప్సీ చేయటం వల్లే ఇంకా ఎక్కువ అయిపోతుంది, గడ్డలు ఇంకా పెద్ద అవ్వడము, పెయిన్ ఇంకా ఎక్కువ రావడం, ఇలాంటి అపోహలు భయపడే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. నో అండి, అలా ఏం లేదు. బయాప్సీ చేయడం వల్ల క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది అనేది ఒక అపోహ మాత్రమే. సో ఇట్స్ స్మాల్ టెస్ట్ అండి, జస్ట్ మన ఇంజెక్షన్ ఉన్నంత నీడిల్ పెట్టేసి బయాప్సీకి పంపిస్తారు. సో దాంతో ఎటువంటి స్ప్రెడ్ కానీ క్యాన్సర్ ఎక్కువ అవ్వడం కానీ అదేమీ ఉండవు. ఇట్స్ ఎ వెరీ సేఫ్ ప్రొసీజర్. అండ్ మనకి బయాప్సీ చేస్తేనే అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది తెలుస్తుంది. సో ఎనీ క్యాన్సర్ మేము సస్పెక్ట్ చేసినప్పుడు బయాప్సీ చేస్తేనే మన క్యాన్సర్లో చాలా hundreds of types ఉంటాయండి. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్లోనే ఒక 10-12 types ఉంటాయి. సో ఏ టైప్ అని తెలియడానికి మనకు బయాప్సీ కంపల్సరీ. సో మీరు వరల్డ్ వైడ్ ఎక్కడికి వెళ్ళినా కూడా
క్యాన్సర్ డయాగ్నోసిస్కి బయాప్సీ కంపల్సరీ. అండ్ ఆ బయాప్సీ వల్ల క్యాన్సర్ పెరగడం కానీ స్ప్రెడ్ అవ్వడం కానీ అనే రిస్క్ అనేది అసలు ఏమీ ఉండదండి. అది జస్ట్ ఒక అపోహ మాత్రమే అండి. అండ్ ఇంకొంతమందిలో కూడా ఏంటంటే నార్మల్గానే మీరు అన్నట్లుగా కొంతమందిలో ఇప్పుడు చూస్తున్నాం చాలా వరకు, అంటే నార్మల్ కణితలు చేతుల మీద కానీ రావటం, లేకపోతే ఇంకెక్కడన్నా ఫేస్ మీద కానీ గొంతు దగ్గర కానీ, అంటే ఇట్లా సైడ్స్లో కానీ చిన్న చిన్న కణితల్లాగా, అవి ఏవి నొప్పి కలిగించేవి కాదు, అలా అని హామ్ చేసే కాకపోయినా కొంతమందిలో అలా కనిపిస్తూ ఉండడం అనేది చూస్తూ ఉన్నాం. ఇంకొంతమంది దాన్ని ఎలా చూస్తున్నారంటే, అంటే మేబీ ఇంటర్నల్గా క్యాన్సర్ ఎక్కడన్నా ఉండే అది అలా స్ప్రెడ్ అయిపోయిందేమో, హ్యాండ్స్ వరకు వచ్చేసిందేమో, అంటే కొన్ని కేసెస్లో అలా కూడా జరుగుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్స్లో మామూలుగా స్ప్రెడ్ అవుతుంది, హ్యాండ్ వరకు వచ్చే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయని చెప్తూ ఉంటారు. కాబట్టి చాలా మంది అది అంటే ఆ తేడా అనేది తెలియక మేబీ ఈ చిన్న చిన్న కణితలు కూడా క్యాన్సర్ రిలేటెడ్ ఏమో అని చెప్పి డౌట్ పడే వాళ్ళు ఉన్నారు. సో ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? అవి జనరల్గా మీరు చెప్పింది క్యాన్సర్ గడ్డలు కావండి, వాటిని లైపోమాస్ అంటే ఫ్యాట్ గడ్డలు అని అంటారు. సో అవి జనరల్గా మల్టిపుల్ ఉంటాయి బాడీ మీద, అండ్ అవి కూడా పెయిన్లెస్ ఉంటాయి. సైజ్ జనరల్గా పెరగవు, అది ఒకటే సైజ్ ఉంటాయి. పెరిగినా కూడా చాలా ఇయర్స్, ఒక 5 years 10 years అట్లా సైజ్ పెరుగుతూ ఉంటాయి. సో అలా గడ్డలు వాటిని లైపోమా అంటామండి. అది జనరల్గా బ్రెస్ట్ క్యాన్సర్లో అలా రావు. అండ్ ఆ లైపోమా అనేటిది ఏంటంటే నాన్ క్యాన్సరస్, దాని గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. బ్రెస్ట్ క్యాన్సర్ యూజువల్గా వచ్చేది ఏంటంటే బ్రెస్ట్ మీద గడ్డ అలా ఫామ్ అవుతుంది, అక్కడ నుంచి మన యాక్సిల్ అంటే సంకలోకి వెళ్ళొచ్చు, అక్కడ గడ్డలు వస్తాయి. కానీ ఇట్లా వైట్గా స్కిన్ మీద గడ్డలు రావడము, చేతుల మీద హ్యాండ్ మొత్తం గడ్డలు రావడం అట్లా రావండి. సో యూజువల్ గా ఒక బ్రెస్ట్ లో గడ్డ ఫామ్ అవుతుంది. కొంచెం అడ్వాన్స్ స్టేజ్ అయితే మన యాక్సిల్ అంటే సంకల్లో గడ్డలు రావడం అట్లా ఉంటాయి. కానీ కాళ్ళకి చేతులకి అలా స్ప్రెడ్ అవ్వడం జనరల్ గా ఉంటుంది. ఒకవేళ అట్లా ఏమన్నా ఉన్నా కానీ డాక్టర్ గారు చెప్తున్నట్లు అవి నార్మల్ లైపోమా అని అంటారు. అండ్ ఫ్యాట్ తో కూడుకొని ఉంటాయని కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి సో ఒకవేళ ఎవరికైనా ఇటువంటి సందేహం ఉన్నా కానీ మేబీ ఐ థింక్ క్లియర్ అయిపోయి ఉండొచ్చు. అండ్ అలాగే ఎక్కువగా ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి మీరు 50+ వాళ్ళలోనే మ్యాక్సిమం వస్తుందన్నారు. అట్ ప్రెసెంట్ కొంతమందిలో అంటే 30+ వాళ్ళలో కూడా చూస్తూ ఉంటున్నాము. అగైన్ అంటే మళ్ళీ చాలా 50 yearsకి రావాల్సింది 30 yearsకే రావడానికి రీజన్స్ ఏంటంటారు? జనరల్గా అంటే ఇప్పటికి కూడా ఒక 100 patientsలో 70 to 80% ఆఫ్ ద పేషెంట్స్ ఏవో 50 years వాళ్ళే వస్తారండి. ఒక 10 to 20% ఏమో 30-40 ఏజ్ మధ్యలో వస్తారు. ఎందుకంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఆల్కహాల్ కన్జంప్షన్, స్మోకింగ్, ఈ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ యూజ్ చేసుకోవడం, లేట్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్, అండ్ ఈ జనరల్గా ఈ 30 to 40 years ఏజ్ మధ్యలో వచ్చే ఫ్యామిలీ హిస్టరీ కూడా స్ట్రాంగ్గా ఉంటుందండి. అండ్ వాళ్ళకి వచ్చే క్యాన్సర్స్ చాలా అగ్రెసివ్ ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ టైప్స్లో ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా అగ్రెసివ్ టైప్ ఆఫ్ ట్యూమర్ అన్నమాట. ట్రిపుల్ నెగిటివ్ మాక్సిమం మీరు ఇందాక కూడా చెప్పడం జరిగింది, చాలా సో మెనీ టైప్స్ ఆఫ్ ఉన్నాయి ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా. సో ట్రిపుల్ నెగిటివ్ అన్నిటికన్నా డేంజరస్ అంటారు. ట్రిపుల్ నెగిటివ్ మోస్ట్ అగ్రెసివ్ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో ఎంగేజ్ లో వచ్చేది జనరల్ గా ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది అనమాట. ఆ ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఈ ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే వాళ్ళకి ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, జీన్ టెస్టింగ్ అని ఉంటుంది, BRCA1 BRCA2 BRCA1 BRCA2 జీన్ అని. సో ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎంగేజ్లో వస్తే మేము కంపల్సరీ వాళ్ళకి ఈ బ్లడ్ టెస్ట్ అనేది ఒకటి చేపిస్తాం కంపల్సరీ. ఓకే. సో ఈ విధంగా అంటే ఉన్న ఇన్ని టైప్స్లో కూడా ఇప్పుడు మీరు చెప్పిన టైప్ అనేది కొంచెం బాగా అగ్రెసివ్గా ఉంటుంది, బాగా అగ్రెసివ్ అండ్ ఎంగేజ్లో వస్తుంది. ఎంగేజ్లో వచ్చే 100% ఆఫ్ క్యాన్సర్స్లో 60 to 70% ఈ ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అని ఉంటారు అనమాట. ఓకే. సో వీళ్ళవి రికవరీ రేట్ ఎంతవరకు ఉన్నాయి, రికవర్ అవ్వడానికి పాసిబిలిటీస్? రికవరీ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టేజ్. స్టేజ్ 1 స్టేజ్ 2 అయితే డెఫినెట్లీ క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్టేజ్ 3కి అది కొంచెం 50% ఉంటుంది. స్టేజ్ 4కి వచ్చేవరకు క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ బట్ ఇప్పుడున్న లేటెస్ట్ మెడికేషన్స్ వాటి వల్ల ఒక 10 years బ్యాక్ ట్రిపుల్ నెగిటివ్ మెటాస్టాట్ అంటే స్టేజ్ 4 డిసీజ్లో 10 months 12 months బతికిన వాళ్ళు ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ తోని 3 years 4 years వరకు కూడా సర్వైవ్ అవుతున్నారు. అండ్ మాకు కొందరు పేషెంట్స్ ఉన్నారు ఆర్ సర్వైవింగ్ మోర్ దెన్ 5 years ఆల్సో.
ఎందుకంటే బేసిక్గా ఇటువంటి అపోహలతో కూడా భయపడే వాళ్ళు చాలామంది, అంటే ఒకవేళ సందేహాలు ఏమన్నా డౌట్స్ ఉన్నప్పటికీ కూడా అది ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవడం కానీ లేకపోతే డాక్టర్స్ వరకు వెళ్ళి కన్ఫర్మేషన్ చేసుకుందామనే ఆలోచన కూడా ఉండట్లేదు. వన్స్ ఏదన్నా కొంచెం హెల్త్ ప్రాబ్లం అన్నప్పుడు ఇమీడియట్గా మనం గూగుల్లోనో లేకపోతే ఇంకొక ఈ ఫోన్స్లో సెర్చ్ చేసుకోవడం, లేకపోతే వాళ్ళని వీళ్ళని అడిగి తెలుసుకోవడం, పెద్దవాళ్ళు చెప్పి కనుక్కోవడం, వాళ్ళు చెప్పిన సలహాలే వీళ్ళు ఫాలో అయిపోయి కన్ఫర్మేషన్స్ చేసేసుకోవడం, ఓకే ఇది క్యాన్సరేనేమో ఇంకా అయిపోయింది లైఫ్ అనుకొని చాలామంది కూడా నెగ్లిజెన్స్, అంటే తెలిసో తెలియకో కూడా ఆ టైం మొత్తం వేస్ట్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది లేకపోలేదు. సో అంటే ఎంత ప్రీషియస్ అంటారు ఆ టైం అనేది, ఎంత ఇంపార్టెంట్ అంటారు. అట్లా చాలామంది లేట్ చేసుకోనో లేకపోతే, అండ్ ఇంకొకటి కూడా ఉంది డాక్టర్ గారు, చాలామంది కూడా సోషల్ మీడియాలో అంటే ఈ మందు తీసుకుంటే తగ్గిపోతుంది ఇమీడియట్గా, అసలు ఎవ్వరికి ఇంకా రాను కూడా రాదు, ఇఫ్ ఇన్ కేస్ వచ్చినా అది ఏ స్టేజ్ అయినా కానీ క్యూర్ అయిపోతుందని మెడిసిన్స్ లేకపోతే ఒక ఆకు ఫ్రూట్ ఇట్లా డిఫరెంట్గా ఫుడ్కి రిలేటెడ్ వాటివి కూడా సజెస్ట్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది. అండ్ ఇంకొంతమంది ఇలా కూడా ఫాలో అయిపోయి లేట్ చేసేసి అంటే ట్రీట్మెంట్కి రాకుండా అంతా మనం పెట్టుకోలేమని చెప్పేసి కూడా భయపడిపోయి వీటినే తీసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. సో మీరు నేను అడుగుతుంది ఏంటంటే ఎంత ప్రీషియస్ ఈ టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటే కనుక వాళ్ళకి ఇంకా ఎంతవరకు లాస్ అనేది అవుతూ ఉంటుంది. సో అసలు ఇవన్నీ ఫాలో అవ్వచ్చు అంటారా లేకపోతే నార్మల్ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటారా? సో సోషల్ మీడియాలో మాకు వచ్చే పేషెంట్స్ కొందరు సోషల్ మీడియా ఫాలో అవుతారు, వాళ్ళు కొందరు మంచి ఫాలో అయ్యి ఎర్లీగానే వచ్చేస్తారు, కొందరు ఇలాంటి యాడ్స్ చూసి చాలా లేట్గా వస్తుంటారు. సో సోషల్ మీడియా అనేది మంచిగా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొందరు ఆ సిమ్టమ్స్ బట్టి వాళ్ళు సోషల్ మీడియాలో సర్చ్ చేసి మేబీ క్యాన్సర్ కావచ్చు అనుకొని మా దగ్గరికి ఎర్లీ స్టేజ్లో వచ్చేస్తున్నారండి. సో వాళ్ళకి ఒకవేళ అది క్యాన్సర్ అని డౌట్ వస్తే మేము టెస్ట్ చేసి అది బయోప్సీ తీసి అది క్యాన్సర్ అని తెలిస్తే, సో ఎర్లీ స్టేజ్లో ఎనీ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ అయితే 90 to 95% క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి, ఎస్పెషల్లీ స్టేజ్ 1 స్టేజ్ 2 క్యాన్సర్స్. దీంట్లో ఇంకో టైప్ ఏంటంటే ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఏవి ఓన్లీ ఒక ఫ్రూట్ ఆయుర్వేద కొంచెం ఆయుర్వేద అవన్నీ అది చూసి అవి తీసుకొని క్యాన్సర్ చాలా ప్రోగ్రెస్ అయిన వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. సో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే ఫస్ట్ డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్ అండి. మీకు అది ఏదైనా క్యాన్సర్ గడ్డ లెక్క ఏమన్నా డౌట్ అనిపిస్తే వచ్చి ఫస్ట్ డాక్టర్ని కలవండి, డాక్టర్ని కలిసి వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి. ఒపీనియన్ తీసుకున్నాక ఫర్దర్ ఏం చేయాలి డాక్టర్స్ చెప్పిన దాన్ని బట్టి మీరు ఒక డెసిషన్ తీసుకోండి. సో సెల్ఫ్ గూగుల్లో చదివేసి సెల్ఫ్గా డయాగ్నోస్ చేసుకొని అడ్వర్టైజ్మెంట్ చూసి ట్రీట్మెంట్ తీసుకునడం అనేది చాలా అంత మంచిది కాదు. సో ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్ వాళ్ళు సోషల్ మీడియా ఎక్కువ ఫాలో అవుతారు. సో వాళ్ళకి ఎంత ఎర్లీగా డయాగ్నోస్ అయితే మనకు అంత క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో సోషల్ మీడియా అనేది గుడ్ కానీ మంచి వేలో యూజ్ చేసుకుంటే బాగుంటుంది. అంటే బేసిక్గా ఇప్పుడు డాక్టర్ గారు చెప్తున్న దాన్ని బట్టి అంటే చాలా మంది కూడా వీటిని చూసుకొని ఒక చిన్న డౌట్ వచ్చిన ఇమీడియట్గా వచ్చి ఫస్టే ఇనీషియల్లోనే వచ్చి చెకప్ చేయించుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక రకంగా హెల్ప్ చేస్తుంది, బట్ ఇంకొంతమంది ఏంటంటే ఇంకొంచెం డిలే లేట్ చేసుకుంటూ తెలిసి తెలియక అలా ఇంకా లేట్ చేసుకొని లేట్గా వచ్చి చూపించుకోవడం, ఈలోపు అది ఏ స్టేజెస్ అనేది మారిపోవడం, అగైన్ మళ్ళీ ట్రీట్మెంట్ కూడా మొత్తం అంతా మారిపోతూ ఉంటుంది. కాబట్టి సో అలా కూడా సఫర్ అవుతున్న వాళ్ళు, ఇబ్బంది పడే వాళ్ళు కూడా లేకపోలేదు. సో చూడండి, బట్ కానీ డాక్టర్ చెప్తున్న సజెషన్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మీరు డాక్టర్ దగ్గరకు వచ్చి అది అవునా కాదా అనేది నిర్ధారణ చేయించుకోండి అని చెప్తున్నారు. సో ఆఫ్టర్ ద తర్వాత ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి దాన్ని ఫ్యామిలీతో డిస్కస్ చేసి డెసిషన్ తీసుకోవడం అనేది ఉంటుందని చెప్తున్నారు. సో ఏది ఫాలో అవ్వచ్చు, ఏది ఫాలో అవ్వకూడదు, ఏది తీసుకోవాలనేది. సో ఎందుకంటే లాస్ట్ వీక్లోనే మాకు 2 పేషెంట్స్ వచ్చారు, 30-35 year old. ఒక ఆమె ఏంటంటే కొంచెం ఎర్లీ స్టేజ్లోనే డయాగ్నోస్ అయింది. ఆమె సోషల్ మీడియా ఫాలో లంప్ అని గూగుల్లో సర్చ్ చేసి సిమ్టమ్స్ వస్తున్నాయని మా దగ్గరకు వచ్చి డయాగ్నోస్ అయిపోయింది. స్టేజ్ 1 క్యాన్సర్, సర్జరీతోనే ఆమెకి క్యూర్ అయిపోయింది. అదే ఇంకొక ఆమె ఏంటంటే అలానే నెగ్లెక్ట్ చేసుకుంటా ఏదో ఆన్లైన్లో మెడికేషన్స్ ఉంటే అవి ట్రై చేసి మా దగ్గరకు వచ్చే వరకు 5-6 months లేట్ అయ్యేది. లేట్ అయ్యే వరకు అది స్టేజ్ 4 క్యాన్సర్ అయిపోయింది. అన్ఫార్చునేట్లీ 35 years.
అగ్రెసివ్ టైప్ ఆఫ్ ట్యూమర్ ఉంది. సో అప్పుడు మనం చేయడానికి కూడా ఏమి ఉండదు. రైట్, అంటే మేబీ ఒకవేళ ఇటువంటి ప్రొడక్ట్స్ యూజ్ చేసుకున్నా యూజ్ ఉండొచ్చేమో కానీ బట్ ప్రాసెస్ అయితే నార్మల్ ట్రీట్మెంట్ ఏదైతే క్యాన్సర్కి సంబంధించిన కీమో రేడియేషన్ సర్జరీస్ ఉన్నాయో సో అదే ఫాలో అవడం అనేది కరెక్ట్ అనేది కూడా డాక్టర్ గారు చెప్తూ ఉన్నారు. అంటే వాటి ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఏంటనేది మనం ఆబ్వియస్లీ జడ్జ్ చేయలేం కాబట్టి బట్ ప్రాసెస్ అయితే ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంది అంటే కనుక ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా ఇదే ఉంటుంది కాబట్టి ప్రాసెస్ ఇది చేయించుకోవాలి. సో ఆఫ్టర్ దట్ ఇంకేమన్నా ఉన్నాయి పాసిబిలిటీస్ చేయించుకున్నా కానీ లేదు మనకి రిజల్ట్ లేదు అంటే మనం ఇంకోటి వేరేవి ట్రై చేసినా కానీ తప్పలేదు కానీ బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా అయితే డాక్టర్నే కన్సర్న్ అవ్వాలి, డాక్టర్ సజెషన్ అనేది తీసుకోవాలి. అంటే మీకు ఏమన్నా డౌట్ ఉన్నా ఫస్ట్ వచ్చి డాక్టర్ని చూపెట్టుకొని అది క్యాన్సర్ అని డయాగ్నోస్ అయితేనే ఫర్దర్ ట్రీట్మెంట్ గురించి ఆలోచించాలి. అదర్వైజ్ ఫస్ట్ డయాగ్నోసిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ డాక్టర్కి వచ్చి సిమ్టమ్స్ చెప్పి డాక్టర్ ఎగ్జామినేషన్ చేసినాక కొన్ని టెస్ట్లు చేసినాక క్యాన్సర్ అని డయాగ్నోస్ అయితే డాక్టర్ ఎలా చెప్తున్నారు మీకు ఎలా ఫాలో కావాలి, సర్జరీ చేయాలా, ఫర్దర్ ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవాలా దాని ప్రకారం మీరు ఫాలో అయితే ఎస్పెషల్లీ క్యాన్సర్లో చాలా బెటర్ ఉంటుందండి. ఎందుకంటే మనకి ఎర్లీ డయాగ్నోస్ చేస్తే అంత క్యూర్ అయ్యే ఛాన్స్ క్యాన్సర్లో ఉంటుంది. సో స్టేజెస్ వైజ్గా చూసుకున్నట్లయితే ఎన్ని స్టేజెస్లో మనం డయాగ్నోస్ చేయొచ్చు అంటారు? ఏ స్టేజ్ కొంచెం ఎక్కువగా అంటే మేబీ రికవరీ ఛాన్సెస్ అనేవి కొంచెం 50-50గా ఉంటాయి అంటారు? అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అని కాదు, ఎనీ క్యాన్సర్ స్టేజ్ 4 స్టేజెస్ ఉంటాయండి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4. స్టేజ్ 1, స్టేజ్ 2 ఏంటంటే ఇప్పుడు బ్రెస్ట్ అంటే ఓన్లీ బ్రెస్ట్లోనే ఉంటుంది, సైజ్ బట్టి ఉంటుంది. 2 సెంటీమీటర్స్ ఉంటే స్టేజ్ 1 అంటాం, 2 to 5 సెంటీమీటర్స్ ఉంటే స్టేజ్ 2 అని అంటాము. అదే స్టేజ్ 3 ఏంటంటే బ్రెస్ట్ నుంచి యాక్సిలా అంటే సంఖలో గడ్డలు కావడము వాటిని స్టేజ్ 3 అంటాము. స్టేజ్ 4 అంటే బ్రెస్ట్ నుంచి లివర్కి వెళ్ళడము, బోన్స్కి వెళ్ళడము, లంగ్స్కి వెళ్ళడము, బ్రెయిన్కి వెళ్ళడము వీటిని స్టేజ్ 4 అంటాము. సో లైక్ ఏ క్యాన్సర్కైనా జనరలీ 4 స్టేజెస్ ఉంటాయి, బ్రెస్ట్ క్యాన్సర్ కూడా 4 స్టేజెస్ ఉంటాయి. సో మన క్యూర్ అయ్యే ఛాన్స్ స్టేజ్ 1, స్టేజ్ 2లో చాలా ఎక్కువ ఉంటుంది. స్టేజ్ 1లో మనకి 95% ఛాన్స్ ఉంటుంది, అదే స్టేజ్ 2లో 85 to 90% ఉంటుంది. అది స్టేజ్ 3 వచ్చేవరకు ఒక 60% ఛాన్స్ ఉంటుంది. స్టేజ్ 4కి వచ్చేవరకు అన్ఫార్చునేట్లీ క్యూర్ అనేది ఉండదండి, జస్ట్ లైఫ్ ప్రొలాంగ్ చేయడం అంతే. ఓకే, స్టేజ్ 4కి వస్తే మాత్రం క్యూర్ అయ్యే ఇంకొన్ని ఇయర్స్ వాళ్ళని సర్వైవ్ అయ్యేలాగా ట్రీట్మెంట్ తీసుకొని సర్వైవ్ ఇయర్స్ ప్రొలాంగ్ చేయడం అనేది ఉంటుంది. సో రికవరీ అనేది చాలా కష్టం వాళ్ళకి. ఎస్, రికవరీ అనేది అంటే ఉంటుంది రికవరీ, కానీ వాళ్ళు రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలి. సమ్ సార్ట్ ఆఫ్ ఏదో టాబ్లెట్స్ కీమోనో ఏదో ఒకటి రెగ్యులర్గా వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉండాలి. సో ఉన్నన్ని రోజులు ఇంకా ఖచ్చితంగా ఇది ఫాలో అవుతూ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే డాక్టర్ గారు రీసెంట్గా అంటే కోవిడ్ టైంలో కూడా చాలామంది కోవిడ్ వ్యాక్సిన్స్ 1, 2 వేయించుకుని బూస్టర్ వ్యాక్సిన్స్ కూడా వేయించుకున్న వాళ్ళలో కొంతమంది ఏంటంటే మాకు వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి ఇలా చెప్తున్న వాళ్ళు లేకపోలేదు. ఇంకొంతమంది ఏంటంటే వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చిందని చెప్పి కూడా కొంతమంది అపోహతో ఉన్న వాళ్ళు కూడా అంటే ఇవి కూడా వినటం జరిగింది. నిజంగా వ్యాక్సిన్ అనేది మనం ఇప్పుడు వేసుకుంది కూడా కరోనాని మనం రాకుండా చేసుకోవడానికి. బట్ అగైన్ చాలా మందిలో అది ఎలా అయిపోయిందంటే ఈ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాతే మాకు ఈ హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఈ ఇష్యూ వచ్చింది, లైక్ ఇందాక చెప్పినట్లుగా క్యాన్సర్ కూడా వచ్చింది అనే అపోహలతో చాలా మంది ఉన్నారు. అంటే దానికి మీరు ఏం చెప్తారు వాళ్ళకి? నో అండి, అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. కరోనా వ్యాక్సిన్ వల్ల క్యాన్సర్ అవడం అనేది అదొక అపోహ మాత్రమే. అంటే చాలామంది వరల్డ్ వైడ్ తీసుకున్నారు, చాలా రీసెర్చ్ చేశారు. అంటే కొంచెం హార్ట్ మీద ఎఫెక్ట్ ఉంది కానీ క్యాన్సర్ వైజ్ అయితే కరోనా వ్యాక్సిన్స్తోనే అబ్సల్యూట్లీ నో ఎఫెక్ట్ అండి. సో చాలా స్టడీస్ చేశారు, ఎనీ క్యాన్సర్ రిస్క్ అయితే కరోనా వ్యాక్సిన్స్తోని ఏమీ ఇంక్రీజ్ కాలేదండి. సో కరోనా వ్యాక్సిన్స్ ఆర్ వెరీ సేఫ్ ఫర్ ఎస్పెషల్లీ ఆంకాలజీ క్యాన్సర్ ప్రకారంగా ఎవరైనా బూస్టర్తో తీసుకోవాలన్నా తీసుకోవచ్చండి. సో కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే క్యాన్సర్ పెరగడము అనేది అదొక అపోహ మాత్రమే అండి. రైట్, సో అలా ఏమీ ఉండదు, భయపడాల్సిన అవసరం లేదు. కొంతమందిలో మాత్రమే హార్ట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు. అది అదొక్కటి కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఉంది, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్. బట్ క్యాన్సర్ పరంగా అయితే కరోనా వ్యాక్సిన్స్తోనే ఏమీ లేదండి, అదొక అపోహ మాత్రమే. రైట్,
అండ్ అలాగే మనం చెప్పుకుంటూ మొత్తం ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఏంటని, అండ్ ఇంకొంతమంది అంటే ట్రీట్మెంట్ వైజ్గా మనం చూసుకున్నట్లయితే ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్, కీమో, రేడియేషన్ అండ్ నెక్స్ట్ సర్జరీ. సో ఈ మూడు కూడా డిపెండ్స్ వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు ఏంటనేది డిపెండ్ అయ్యి ప్రాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ కొంతమందిలో ఒకటే ఓన్లీ కీమో ఇచ్చి మాత్రమే వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి పంపించడం, ఇంకొంతమందిలో రేడియేషన్. అండ్ చాలామందికి కూడా పేషెంట్స్లో వచ్చే డౌట్ ఏంటంటే అదేంటండి మాకు మామూలుగా ఏదన్నా ట్రీట్మెంట్ అంటే కనుక క్యాన్సర్కి ఈ మూడు ఉంటాయి కదా, మీరేంటి ఇది ఒక్కటే చేశారు అంటే లైక్ కీమో ఒకటే చేశారు, రేడియేషన్ చేయలేదు, లేకపోతే రేడియేషన్ ఒకటే చేశారు, సర్జరీ ఒకటే ప్రిఫర్ చేస్తున్నారని చెప్పి అలా మంది కూడా అంటే డౌట్స్తో చాలామంది అడిగే వాళ్ళు ఐ థింక్ మిమ్మల్ని కూడా అడిగే ఉండొచ్చు, ఎందుకు ఇది ఒకటే చేస్తున్నారు, లేదు మీరు ట్రీట్మెంట్ ఫుల్గా చేయట్లేదు, ఒకటే చేసి పంపించారని కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం కూడా మీరు ఒకసారి క్లియర్గా చెప్తారా? ఎస్ అండి. సో యాజ్ నేను చెప్పినట్టు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 క్యాన్సర్స్ ఉంటాయండి. సో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 క్యాన్సర్స్కి సర్జరీ రోల్ ఉంటుందండి. అదే స్టేజ్ 4కి సర్జరీ చేసిన యూజ్ ఉండదు. సో స్టేజ్ 4 వాళ్ళకి జనరల్గా సర్జరీ అవాయిడ్ చేస్తాము, ఓన్లీ రేడియేషన్ అండ్ కీమోథెరపీ రోల్ ఉంటుందండి వాళ్ళకి. అదే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఎందుకంటే క్యూరేటివ్ ఇంటెంట్తో వెళ్తామంటే మనము దాన్ని మళ్ళీ రాకుండా చేయడానికి సో ఆ ప్రైమరీ బ్రెస్ట్ ఉన్నది అనేది సర్జరీ చేస్తే ఆ రిస్క్ అనేది మళ్ళీ రావడానికి చాలా తగ్గుతుంది. సో ఎస్పెషల్లీ స్టేజ్ 1, స్టేజ్ 2లో సర్జరీ రోల్ చాలా ఎక్కువ ఉంటుందండి. స్టేజ్ 1, స్టేజ్ 2లో, స్టేజ్ 3లో కూడా ఉంటుంది. సో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో జనరల్గా కంపల్సరీ సర్జరీ చేస్తాము. ఫాలోడ్ బై స్టేజ్ 1లో ఏంటంటే మళ్ళీ నేను చెప్పినట్టు కొన్ని హై రిస్క్ క్యాన్సర్స్ ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్లో, ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్, ఇంకోటి HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అని ఉంటాయి. సో వీటికి స్టేజ్ 1, స్టేజ్ 2 ఉన్న కంపల్సరీ కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, రేడియేషన్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుందండి. అదే స్టేజ్ 1లో కొందరికి ఏజ్ అబోవ్ 60 years ఉండి వాళ్ళకి కొంచెం లో రిస్క్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటే ఈస్ట్రోజన్ రిసెప్టర్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అని ఉంటాయి. సో వాళ్ళకి ఏం చేస్తామంటే కీమో అవాయిడ్ చేసేస్తాము, జస్ట్ ఓవరాల్ హార్మోనల్ టాబ్లెట్స్ పెడతాము. అదేంటంటే బ్రెస్ట్ క్యాన్సర్లో ఈస్ట్రోజన్ మన బాడీలో ఈస్ట్రోజన్ ఎక్కువ అయితే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆ ఈస్ట్రోజన్ అనేది ఆ బ్రెస్ట్ క్యాన్సర్లో ఆ టాబ్లెట్ యాంటీ ఈస్ట్రోజన్ టాబ్లెట్స్ అని ఇస్తాము. సో ఆ యాంటీ ఈస్ట్రోజన్ టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల ఆ క్యాన్సర్ సెల్స్ అనేటివి డివైడ్ కాకుండా ఆపేసి క్యాన్సర్ రిస్క్ని తగ్గిస్తుంది. సో స్టేజ్ 1, స్టేజ్ 2 ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ అబోవ్ 60 years ఎవరైతే కీమో టాలరేట్ చేయలేరు అనుకున్నామంటే వాళ్ళకి జస్ట్ టాబ్లెట్స్లో పెట్టే ఛాన్స్ కూడా ఆప్షన్ ఉంటుందండి. ఓకే, సో అగైన్ ఇట్ డిపెండ్స్ అంటారు, అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఏ ప్రాసెస్లో చేయాలి. అండ్ ఇంకొంతమంది కూడా భయపడుతూ ఉంటారు, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందంటే లేడీస్ చాలా వరకు కూడా తీసేస్తారేమో, మొత్తం బ్రెస్ట్ అంతా రిమూవ్ చేసేస్తారు, ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్ వచ్చిందంటే ఆ పార్ట్ వరకు మొత్తం టచ్ చేయకుండా తీసేస్తారు, అమ్మో తీసేస్తారు అన్న భయంతో కూడా కొంతమంది ట్రీట్మెంట్ కంటే మెడిసిన్స్ ఇచ్చేసేసేయండి, సర్జరీస్, కీమో, రేడియేషన్స్ ఇవన్నీ తట్టుకోలేమని చెప్పి కూడా ఐ థింక్ అడిగే పేషెంట్స్ కూడా లేకపోలేదు. బట్ వాళ్ళకి మీరు అంటే ఎలా సజెస్ట్ చేస్తారు, ఏం చెప్తారు? అంటే మనకి క్యూర్ అవ్వాలి అంటే కంపల్సరీ స్టెప్స్ అనేటివి ఫాలో కావాలి. ఎందుకంటే సైన్స్లో ఈ స్టెప్స్ ఫాలో అయితేనే క్యాన్సర్ క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ సర్జరీ చేస్తాము, తర్వాత కీమోస్ ఇస్తాము, తర్వాత రేడియేషన్. సో ఈ 3 కరెక్ట్గా ఇస్తేనే పేషెంట్కి 100% క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కంపల్సరీ యాజ్ డాక్టర్ మేము చెప్పిన స్టెప్స్ ఫాలో అయితే మీకు క్యూర్ రేట్ చాలా ఎక్కువ ఉంటుందండి. రైట్. అండ్ ఇంకొంతమందిలో కూడా యాక్చువల్లీ కీమో అవసరం లేకుండానే డైరెక్ట్ వాళ్ళు సర్జరీ చేసి ఓన్లీ రేడియేషన్ ఇచ్చి పంపించేయడం ఇలా కూడా జరుగుతుంది. చెప్పాను కదా, లో రిస్క్ ట్యూమర్స్ బ్రెస్ట్ క్యాన్సర్స్లో ఉంటాయి, అవి ఈస్ట్రోజన్ రిసెప్టర్ పాజిటివ్ అని ఉంటాయి. వాళ్ళకి ఓల్డ్ ఏజ్లో కీమో టాలరేట్ చేయలేరు అనుకుంటే వాళ్ళకి జస్ట్ సర్జరీ చేసేసి కొంచెం రేడియేషన్ ఇచ్చేసి జస్ట్ ఓరల్ టాబ్లెట్స్ విత్ దాంతో మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు, హార్మోన్ టాబ్లెట్స్ అంటే, సో అవి పెట్టేసి పంపించేస్తామండి. అండ్ ఇంకొంతమంది కూడా అడిగే క్వశ్చన్ ఏంటంటే డాక్టర్ మామూలుగా కీమో ఇచ్చిన తర్వాత అది కొంచెం సైజ్ అనేది తగ్గుతుంది, క్యాన్సర్ కణాలు ఏవైతే తగ్గుతాయి, అండ్ దాని తర్వాత సర్జరీ చేసేసి రేడియేషన్ అనేది ఇస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. బట్ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే అంటే ఈ ప్రాసెస్లు 3 అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ కొంతమందికి కీమో అనేది కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ చాలామందికి అది కూడా సందేహంగా ఉంటుంది, ఆల్రెడీ ప్రాసెస్ అంతా చేసేసారు కదా మళ్ళీ అగైన్ కీమో ఇస్తున్నారు ఎందుకు అలా అనే సందేహాలు కూడా కొంతమందిలో ఉంటాయి. అగైన్ డిపెండ్స్ అంటారా? అగైన్ డిపెండ్స్. హై రిస్క్ అయితే కంపల్సరీ కీమో ఇవ్వాల్సి ఉంటుంది, లో రిస్క్ అయితే కీమో అవాయిడ్ చేస్తాము.
బట్ అంటే ఒక ప్రాసెస్ ఉంటుందండి ఇది ట్రీట్మెంట్కి. అంటే ఫస్ట్ సర్జరీ కానీ కీమో కానీ అవన్నీ మాకు గైడ్ లైన్స్ ఉంటాయి. సో క్యాన్సర్కి గైడ్ లైన్స్ ఉంటాయి, స్టేజ్ ప్రకారం ఆ గైడ్ లైన్స్ ఫాలో అవుతాము. సో ఆ గైడ్ లైన్స్ ఫాలో అయితేనే మనకి క్యూర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో స్టేజ్ 1 అంటే కొందరికి సర్జరీ చేసేసి జస్ట్ రేడియేషన్ ఇచ్చి వదిలేస్తాము, కొందరికి కీమో కూడా ఇవ్వాల్సి ఉంటుంది, ఎస్పెషల్లీ యంగ్ ఏజ్లో. యాజ్ ఐ సెడ్ ట్రిపుల్ నెగిటివ్ అలా కామన్ ఉంటుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్టేజ్, టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్, ఏజ్, కీమో టాలరేట్ చేస్తారా, ఇవన్నీ చూసి గైడ్ లైన్స్ మేము ఫాలో అవుతామండి. మేము చెప్పిన గైడ్ లైన్స్ ఫాలో అయితే కొంచెం క్యూర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. రైట్. సో అంటే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉన్న క్యాన్సర్ టైప్స్ వాటిల్లో వచ్చేసేసి మ్యాక్సిమం ట్రీట్మెంట్కి ఎంత టైం పడుతుంది, అండ్ నార్మల్ అంత రిస్క్ కాదు అన్న టైప్ ఆఫ్ క్యాన్సర్స్కి మాత్రం ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అంటే ఎంత టైం పీరియడ్లో వీళ్ళకి ట్రీట్మెంట్ అనేది నడుస్తుంది అంటారు? సో అంటే దట్ డిపెండ్స్ ఆన్ ద రిస్క్ అండి. జనరల్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్స్కి అరౌండ్ 5 to 6 months ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుందండి. 6 months ఆఫ్ ట్రీట్మెంట్. ఫస్ట్ కీమో, సర్జరీ ఫాలోడ్ బై రేడియేషన్, అరౌండ్ 5 months to 6 months ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుందండి. ఫాలోడ్ బై కొందరికి హార్మోన్ టాబ్లెట్స్ పెట్టాల్సి ఉంటుంది. ఆ హార్మోన్ టాబ్లెట్స్ ఉంటే అంటే అది 5 to 10 years ఇవ్వాల్సి ఉంటుందండి. అండ్ అగైన్ ఇంకొకటి కూడా, ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన టైంలో వీళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది, అండ్ ఆఫ్టర్ దట్ ఈవెన్ ట్రీట్మెంట్ మొత్తం కీమో, రేడియేషన్, సర్జరీ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు డైట్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ రావాలంటారా? ఎటువంటి ఆహారం తీసుకోవాలంటారు? సో డైట్ అనేది వెరీ క్రూషియల్ అండి. ఎందుకంటే మీకు తెలుసు కీమోతోని కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కీమో ఇచ్చినాక ఎస్పెషల్లీ day 3 నుంచి కీమో day 10 వరకు కొంచెం ఆకలి కాకపోవడము, వామిటింగ్ సెన్సేషన్, బాడీ పెయిన్స్, ఫెటీగ్ ఇవన్నీ ఉంటాయండి. సో ఈ టైంలో డైట్ అనేది చాలా క్రూషియల్ అండి. ఎందుకంటే డైట్ మెయింటైన్ చేస్తేనే మనం ఆ వెయిట్ మెయింటైన్ చేయగలము, ఆ కీమోని టాలరేట్ చేయగలుగుతాం అనమాట. సో డైట్ అనేది వెరీ ఇంపార్టెంట్ పార్ట్. సో ఈ టైంలో కొంచెం క్రూషియల్గా ఫ్రెష్ ఫుడ్ తినాలండి. ఎందుకంటే కీమో ఇచ్చినాక ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఫ్రెష్లీ మేడ్ ఫుడ్ అంటే అప్పుడే చేసుకున్న కర్రీస్ కానీ, కొంచెం వెజిటేబుల్స్ ఉన్న హీట్ చేసుకొని తినడము, వాటర్ కూడా కొంచెం వామ్ వాటర్ తాగడము, ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవడం అనేది ఎస్పెషల్లీ కీమో అయినాక ఒక 1 week అది వెరీ క్రూషియల్ అండి. సో ఆ టైంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. డైట్ అంటే స్పెసిఫిక్గా ఏముండదండి, నార్మల్ పర్సన్స్ తినే డైటే తినొచ్చు. అండ్ స్పెసిఫిక్ కీమో ఇచ్చినాక రెస్ట్రిక్షన్స్ అనేవి ఏమి ఉండవు. నార్మల్ పర్సన్ ఏం తింటారో అవన్నీ తినొచ్చు. బట్ కీమో తీసుకున్నాక 1 week to 10 days కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ పీరియడ్లో ఆకలి కాకపోవడం, కొంచెం నాజియా సెన్సేషన్ అవన్నీ ఉన్నప్పుడు కొంచెం స్పెషల్ డైట్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తినడము, కొంచెం ఫ్రీక్వెంట్గా కొంచెం ఫుడ్ తినడము, వెయిట్ లాస్ కాకుండా చూసుకోవడము అనేది వెరీ క్రూషియల్ అండి. రైట్. అండ్ అలాగే ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో మనం ఇనిషియల్లో మాట్లాడుకున్నట్లు ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా ఒకవేళ క్యాన్సర్ అనేది ఉండి నెక్స్ట్ జనరేషన్ అంటే తర్వాత వాళ్ళకి కనుక ఒకవేళ మేబీ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు అనే సందేహాలు ఉన్నవాళ్ళు లైఫ్ స్టైల్ ఎలా లీడ్ చేస్తే మంచిదంటారు? ఏ విధంగా వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటే కనుక మనం అంటే రాకుండా జాగ్రత్త పడవచ్చు అంటారు? సో కొన్ని అంటే బ్రెస్ట్ క్యాన్సర్స్కి కొన్ని మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇంకోటి ఏం చేసినా కూడా అన్మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. సో ఫ్యామిలీ హిస్టరీ అనేది ఒకటి అన్మాడిఫైబుల్ రిస్క్, దానికి ఏం చేయలేము. సో ఇంకా మాడిఫైడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది కొన్ని చేంజ్ చేస్తే మనకి బ్రెస్ట్ క్యాన్సర్ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వెయిట్ మెయింటైన్ చేయడము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, ఒబేసిటీ తగ్గించుకోవడము, అండ్ ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తినడం, ప్రాసెస్డ్ ఫుడ్, హై ఫ్యాట్ డైట్ ఇవన్నీ అవాయిడ్ చేస్తే సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో ఇవన్నీ అవాయిడ్ చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా చాలా వరకు తగ్గుతుంది. రైట్. అండ్ అలాగే చాలామంది కూడా కీమో ఇవి తీసుకుంటున్నప్పుడు కీమో ఏదైతే ట్రీట్మెంట్ థెరపీ స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా చాలామంది వీక్ అయిపోతూ ఉంటారు. అండ్ మీరు అన్నట్లుగా ఇందాక ఫుడ్ గురించి మనం మాట్లాడుకున్నాం, చాలామంది ఇంటేక్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఆ టైంలో బలవంతంగా అంటే ఎంత ట్రై చేసినా కానీ తీసుకోవాలనిపించకపోవడంతో ఫుడ్ని అవాయిడ్ చేసే వాళ్ళు కూడా లేకపోలేదు.
ఎస్పెషల్లీ ఇప్పుడు ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే చాలామంది అవాయిడ్ చేసేయడం, నెగ్లెక్ట్ చేయడము, నేను తినను ఇంకా నా వల్ల కాదు, ఇట్లానే ఆ ట్రీట్మెంట్ తట్టుకోలేకపోతున్నాను, నాకు తీసుకోవాలని కూడా అనిపించట్లేదు అని చెప్పేసి అలానే వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో తీసుకోవడం వల్ల ఎటువంటి అంటే మనకి మీరు అన్నట్లుగానే కొంచెం స్ట్రెంథనింగ్ వస్తుందని అంటూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం మెడిసిన్స్లో కూడా ఏమన్నా వాళ్ళకి రెసిస్టెన్సీ పవర్ ఇంకాస్త పెరగడానికి ఏమన్నా మెడిసిన్స్ సజెస్ట్ చేయడం జరుగుతుందా? అంటే కీమోస్ అంటే 5-10 years బ్యాక్ ఉన్న కీమోస్ వేరు, ఇప్పుడున్న లేటెస్ట్ డ్రగ్స్ కూడా వేరండి. ఓకే. సో ఈ కీమోస్తోని చాలా లెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఈ కొత్త మెడిసిన్స్ వల్ల మీకు ఆ నాజియా సెన్సేషన్ అనేది కూడా 90-95% తగ్గిపోతుందండి. ఎంత హై డోస్ కీమో ఇచ్చినా కూడా ఇప్పుడు లేటెస్ట్ మెడికేషన్స్ వల్ల వామిటింగ్స్ అనేవి మేము చాలా రేర్గా చూస్తున్నాము. సో డైట్ అనేది వెరీ క్రూషియల్. ఆ ఇనిషియల్ ఒక 3 days Day 3 నుంచి Day 10 వరకు డైట్ ఈజ్ వెరీ క్రూషియల్. మీకు ఆకలి కాదు, బట్ ఫ్రీక్వెంట్గా ఏదో ఒక ఫుడ్, ఫ్రెష్లీ మేడ్ ఫుడ్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ ఫ్రీక్వెంట్గా తింటే వెయిట్ లాస్ అనేది ఉండొద్దు అనమాట. వెయిట్ లాస్ ఉంటే మళ్ళీ ఆ డోస్ తగ్గిపోవడము, కీమో సైడ్ ఎఫెక్ట్స్ పెరగడం అవన్నీ ఉంటాయి. సో ఎస్పెషల్ ఆ 1 week పీరియడ్ కొంచెం క్రూషియల్గా, ఆకలి కాకపోయినా మేము మెడికేషన్స్ ఇస్తాము. ఎన్ని మెడికేషన్స్ ఇచ్చినా కానీ 100% సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అయితే ఉండవు. ఒక 60-70% డిఫరెన్స్ ఉంటుంది మెడికేషన్స్తోని, కానీ ఒక 30% బేర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ 1 week టైంలో కొంచెం ఫ్రీక్వెంట్గా ఫుడ్ తినడము, వెజిటేబుల్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే మీ బెటర్ నెక్స్ట్ కీమోని కూడా బెటర్ టాలరేట్ చేస్తారు అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉంటాయి. రైట్. సో ఖచ్చితంగా అంటే ఈ టైంలో మాత్రం ఖచ్చితంగా మనకి ఒకవేళ ఆకలి లేకపోయినా, ఇబ్బంది పడుతున్నా, కొంచెం బాధగా అనిపించినా కానీ ఓపిక తెచ్చుకొని ఖచ్చితంగా ఫుడ్ ఇంటేక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ దట్టు లిక్విడ్స్ అయితే ఇంకా బెటర్గా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే ఆ టైంలో ఇమ్యూనిటీ అనేది కూడా కొంచెం తగ్గుతూ ఉంటుంది కాబట్టి కొంచెం దాన్ని బ్యాలెన్స్డ్గా కంప్లీట్గా పడిపోనీకుండా ఉండాలంటే అండ్ ఆ మెడిసిన్స్కి మన బాడీ తట్టుకోవాలంటే ఖచ్చితంగా ఫుడ్ అనేది మంచిగా స్ట్రాంగ్గా తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. కాబట్టి అసలు అట్లాంటి నెగ్లిజెన్స్ ఎవరైనా ఉన్నా కానీ అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఫుడ్ తీసుకుంటూ ట్రీట్మెంట్ మెడిసిన్స్ తీసుకుంటేనే ఎనీ టైప్ ఆఫ్ ఏ హెల్త్ ఇష్యూకైనా కానీ డాక్టర్స్ ఎంత సజెస్ట్ చేసినా, వాళ్ళు ఎన్ని సర్జరీస్ ట్రీట్మెంట్స్ ఎన్ని చేసినా కానీ మన బాడీకి అది ప్రాపర్గా సెట్ అవుతుంది. లేదు అంటే దెర్ ఈస్ నో యూజ్. కాబట్టి సో ఖచ్చితంగా డైట్ అనేది వెరీ క్రూషియల్ అండి. సో డైట్ తీసుకోకుంటే మాత్రం క్యాన్సర్ ట్రీట్మెంట్ టాలరేట్ కూడా చేయలేరు. సో మంచి హై ప్రోటీన్ డైట్, ఎగ్స్ కానీ, మంచి వెజిటేబుల్ ఫ్రూట్స్ కానీ, రెగ్యులర్ జ్యూసెస్ కానీ అవన్నీ తీసుకుంటే డెఫినెట్గా ట్రీట్మెంట్ బెటర్ టాలరేట్ చేస్తారు, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. అండ్ ఎక్సర్సైజ్ కొంచెం ఎక్కువసేపు కాకపోయినా ఒక 30 minutes ఆఫ్ యోగా కానీ, కొంచెం మెడిటేషన్ కానీ ఇవన్నీ చేస్తే చాలా యూజ్ ఉంటుందండి. చాలా స్టడీస్ కూడా జరిగాయి దాని మీద. అట్లీస్ట్ 30 minutes ఆఫ్ యోగా, 30 minutes ఆఫ్ మెడిటేషన్ డ్యూరింగ్ కీమో అయిపోయినాక ఒక 10-15 days చేస్తే మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుందండి. రైట్. అంటే సో మెడిటేషన్, యోగా కూడా చాలా చాలా హెల్ప్ అవుతాయని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. అంటే ఫస్ట్ అయితే ఫుడ్ చక్కగా తీసుకోండి, డాక్టర్స్ ఏం సజెస్ట్ చేస్తారో అవన్నీ ఫాలో అవుతూ ఇవన్నీ చేస్తున్నట్లయితే కనుక ఇంకా స్పీడ్గా రికవరీ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అండ్ హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫైనల్గా వచ్చేసి అట్ ప్రెసెంట్ ఇప్పుడు ప్రతి దానికి కూడా అడ్వాన్స్డ్ మెడిసిన్స్ కానీ, ట్రీట్మెంట్ కానీ ఎవ్రీథింగ్ అన్ని అడ్వాన్స్డ్ రావడం జరిగింది. బ్రెస్ట్ క్యాన్సర్కి రిలేటెడ్గా కూడా ఏమైనా అడ్వాన్స్డ్గా ఇప్పుడు ఏమైనా ఉన్నాయంటారా? ఇందాక మీరు ఇనిషియల్ టెస్ట్ల గురించి చెప్పారు. సో ట్రీట్మెంట్లో కూడా అలా ఏమైనా ఉన్నాయంటారా? యా అండి, ట్రీట్మెంట్ బ్రెస్ట్ క్యాన్సర్కి 3 types: సర్జరీ, రేడియేషన్ అండ్ కీమోథెరపీ అండి. సర్జరీలో ఇప్పుడు లేటెస్ట్గా రోబోటిక్ సర్జరీస్ అని, ఏంటంటే రోబోటిక్ సర్జరీస్ చేస్తే బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, ఇన్ఫెక్షన్ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది అండ్ వితిన్ నెక్స్ట్ డే కూడా డిశ్చార్జ్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకోటి రేడియేషన్లో ఇప్పుడు లేటెస్ట్గా ఎంఆర్ఐ లీనియాక్ అని, ప్రోటాన్ థెరపీ అని ఇవన్నీ వచ్చాయండి. సో ఇవన్నీ తీసుకుంటే మీకు రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి అండ్ డిశ్చార్జ్ కూడా తొందర అయిపోతారు. ఇంకో కీమో పరంగా అంటే లేటెస్ట్గా ఇమ్యూనోథెరపీ అని, టార్గెటెడ్ డ్రగ్స్ అని. సో ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఏమవుతుందంటే కంప్లీట్గా కీమో కూడా అవాయిడ్ చేస్తామండి. ఓన్లీ ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ డ్రగ్స్ వీటితోనే ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ఇంకో 5-10 yearsలో ఆ చేంజ్ రాబోతుంది. సో ఇవి డ్రగ్స్తో ఏంటంటే ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ డ్రగ్స్తో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తక్కువ ఉంటాయి.
ఈ నాజియా సెన్సేషన్, ఈ బాడీ పెయిన్స్, ఈ ఫెటీగ్ అనేటివి చాలా తక్కువ ఉంటాయి. అండ్ మనకి క్యాన్సర్ పరంగా రెస్పాన్స్ కూడా చాలా బెటర్ ఉంటాయండి. సో అంటే పెయిన్ లేకుండా ట్రీట్మెంట్ అనేది జరిగిపోతుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. సో అడ్వాన్స్డ్గా ఇప్పుడు ఆ ట్రీట్మెంట్స్ కూడా త్వరలో రాబోతున్నాయి. ఆల్రెడీ వచ్చాయండి, ఇంకా ఫర్దర్గా చాలా రీసెర్చ్ జరుగుతుంది. విత్ ఇన్ నియర్ ఫ్యూచర్లో ఆ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. సో మేబీ ఇంకో 10-15 ఇయర్స్లో కీమో అనేది ఉండకపోవచ్చు, ఓన్లీ టార్గెటెడ్ డ్రగ్స్, ఇమ్యూనోథెరపీ. సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ కూడా చాలా వరకు వచ్చేసాయండి ఆల్మోస్ట్. రైట్. సో ట్రీట్మెంట్ వైజ్ కూడా వింటున్నారు కదా, డాక్టర్ గారు చెప్తున్నట్లు చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, వచ్చాయని కూడా చెప్తున్నారు. ఇంకా బెటర్గా కూడా ముందు రాబోతున్నాయని చెప్పారు. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా అంటే ఒకవేళ ఏదైనా కొంచెం మన బాడీలో చేంజెస్ కానీ ఇబ్బంది కానీ అనిపించినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, డాక్టర్ సజెషన్స్ ఫాలో అవడం అనేది చేయండి. ఎందుకంటే ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఒకప్పుడు అంటే చాలా అదొక మహమ్మారి, ఇంకా అయిపోయింది లైఫ్ అనే సిచ్యువేషన్ ఉండేది. అట్ ప్రెజెంట్ అటువంటి సిచ్యువేషన్స్ ఏమీ లేవు. ఈవెన్ 4th స్టేజ్లో కూడా రికవర్ అయిపోయి ట్రీట్మెంట్ చక్కగా తీసుకొని కూడా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారని డాక్టర్స్ చెప్తున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ బిఫోర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చూసారు కదా, ఇవాల్టి మన హెల్త్ టైంలో మనం చక్కగా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి రావడానికి గల కారణాలు, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటాయని మాట్లాడుకున్నాం. మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ న్యూస్.